మిస్సెస్ బ్రిగాంజా, మేమందరం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. ఈ రోజు మీ బర్త్డే రోజు. ఈ స్కూల్ మొత్తానికి ఒక అద్భుతమైన పార్టీ లభించబోతుంది. హ్యాపీ బర్త్డే టు యూ. పప్పీ, ఈ పువ్వుల దండ నేను నా కోసం తెమ్మని చెప్పలేదు. నా బర్త్డే కూడా కాదు. నో ప్రాబ్లం సార్, అయితే దీన్ని నేనే వేసుకుంటాను. పప్పీ, ఈ రోజు నీ బర్త్డేనా? లేదు 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 సార్, అది 6 నెలల క్రితం అయిపోయింది సార్. ఈ రోజు మిస్సెస్ బ్రిగాంజా బర్త్డే. పువ్వుల దండ ఆవిడ ఫోటోకి వెయ్యి పప్పీ. సరే 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 సార్, ఇప్పుడే వేస్తాను సార్. ఈ రోజు ఒక్క పొరపాటు కూడా జరగకూడదు. ఎస్ సార్, ఎస్ సార్. అంటే పప్పి ఆ గోపాల్ ఇంకా మాధవ్ మీద ఒక కట్టేసి వచ్చానన్నమాట. ఎస్ బాబా. రేయ్, లేవండి లేవండి, మీరిద్దరు ఈ అనౌన్స్మెంట్ విన్నారా? ఈ రోజు మిస్సెస్ బ్రిగాంజా బర్త్డే పార్టీ ఉంది. పైగా అటెండెన్స్ కూడా కంపల్సరీ. ఈ రోజు ప్రిన్సిపల్ సార్ మళ్ళీ పెద్ద బోరింగ్ బుర్ర తిరిగే ఎమోషనల్ స్పీచ్ వినిపించి తినేస్తారు. అయ్యో, ఆయన పార్టీ ఇలానే ఉంటుంది. జాన్ లేకుండా బెట్టేస్తే ఎలా అయితే ఉంటుందో అదాన్ని మొత్తం సాయంత్రం ఇప్పుడు అయిపోతుంది. వేస్ట్. మంచి ఐడియా దక్కి. ఈ పార్టీని స్కిప్ చేద్దాం, ఇంకా మన సీక్రెట్ హౌస్ లోకి వెళ్ళి పార్టీ చేసుకుందాం. వాళ్ళకి స్కూల్ పార్టీ స్కిప్. ఇక మన ప్లాన్ అవుతుంది హిప్ హిప్ హుర్రే హిప్. అలాగా? అసలు నేను వెళ్ళను. ఓకే, అది కూడా రాత్రంట. అమ్మో, చీకటిగా ఉన్నప్పుడు నేను సో సిల్లీ గోపు, రాత్రిళ్ళు చీకటిగానే ఉంటుంది కదా. పద పద, లెట్స్ గో. లేకపోతే ఈ బోరింగ్ పార్టీ అటెండ్ అయ్యి తీరాలి. పద పద పద. సరే, పార్టీ స్టూడెంట్స్, ఫార్వర్డ్ మార్చ్. ఈ రోజు పార్టీ అటెండ్ అవ్వడం కంపల్సరీ. మీరు ఈ సామాన్ తో పాటు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేమా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మేము పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాం. కానీ మేము మిమ్మల్ని అసలు ఇన్వైట్ చేయలేదే. మేము భూత్ బంగ్లాకి వెళ్తున్నాం. భూత్ బంగ్లాకి వస్తారా? ఏ తిరిగి బంద గొప్ప, వస్తావా చెప్పు. వస్తావా ఏంటి? నీకు దెయ్యం అంటే అస్సలు భయం లేదు కదా? లేదు, నాకు ఈ దయ్యాలంటే అస్సలు భయం లేదు. నేను ఎక్కడ కావాలంటే అక్కడ పార్టీ చేసుకోగలను. యా, ఈ ఐడియా మాది. వీడు బంగ్లా వైపు పాయింట్ చేస్తున్నాడు. అటువైపు అదిగో చూడు చూడు చూడు. ఈ రోజు గొడవ పడదు. ఓకే సరేనా గోపాల్? ఎందుకంటే ఇది మన పార్టీ కదా. మన పార్టీ ఎలా ఉండేయండి? ప్రిన్సిపల్ సార్ పార్టీ కదా రాకింగ్ గానే ఉంటుంది కదా. రాకింగ్ లైక్ షాకింగ్. లెట్స్ గో. అలాగా? అయితే ఈ గోల్మాల్ నడుస్తుందా? ఈ రోజు ఈ పిల్లలకి పడుతుంది శిక్ష, ఇక పార్టీలో వస్తుంది అసలైన మజా. ఇక్కడ భలే ప్రూఫ్ దొరికింది బాబా. వచ్చేసాం. పార్టీ, ఇట్స్ పార్టీ టైం. కొంత ఎలా అయితే పొదుగ్గా ఉంటుందో అలాగే దెయ్యం బంగ్లాలో ఉంటుంది. దెయ్యం ఏంటి? గోపు, డోంట్ లిసన్ టు దెమ్. వీళ్ళు మనల్ని భయపడడానికి ప్రయత్నిస్తున్నారు. దే ఆర్ ఓన్లీ టీజింగ్. నువ్వు భయపడకు. మిసెస్ బ్రిగాంజా ఇక్కడ కూడానా? ఆవిడ ఆత్మ మన వెనకే ఇక్కడి వరకు వచ్చింది అనిపిస్తుంది కదా. మిసెస్ బ్రిగాంజా
మన వెనకాలే వచ్చిందా? రిలాక్స్ గోపు, రిలాక్స్. ఈ బంగ్లాలో ఏ దయ్యము లేదు. ఇట్స్ జస్ట్ ఏ బంగ్లా మైనస్ ద దయ్యం. సింపుల్. రిలాక్స్ గోపు, డోంట్ బి సిల్లీ. కానీ గోపాల్ పార్టీలో అయ్యాదు పిరికి పందా. మిస్సెస్ బ్రిగాంజా మన స్కూల్ యొక్క మొదటి ప్రిన్సిపాల్. ఆవిడ్ని గుర్తు చేసుకుందాం. దాంతో పాటే గుర్తొస్తుంది క్యారెట్ హల్వా. మిస్సెస్ బ్రిగాంజా యొక్క ఫేవరెట్ ఫ్లేవర్ క్యారెట్. దాని వల్ల కళ్ళు షార్ప్ అవుతాయి. మీరు క్యారెట్ హల్వా ఎంత అద్భుతంగా చేసేవారు. నాకైతే ఇప్పటికీ నోట్లో నీళ్లురుతున్నాయి. టపా 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 అని పడుతున్నాయి. మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. ఎంత బోరింగ్ బర్త్డే పార్టీ మ్యాన్. గోపాల్, మాధవ్, లక్కీ ఇద్దరు లక్ష్మణ్లు మిస్సింగ్. స్కూల్లోని బెస్ట్ స్టూడెంట్స్ ఇక్కడ లేరు. కానీ ఇక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? ఓ, అయితే వీళ్ళు నా ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారు. పైగా అది కూడా నేను లేకుండా. ఐడియా. వావ్, ఇది డిస్కో లాగా ఉంది. గోపు, నువ్వెళ్ళు. ఎవరు విసిరారో వాళ్ళే తేవాలి. ఇప్పుడు భలే మజాగా ఉంటుంది. లోపలికి వెళ్ళేది. నేను ఆడను. అర్థమైంది. పాపం ఈ గోపాల్ చీకటిని చూసి చాలా భయపడ్డాడు అనిపిస్తోంది. ఏం పర్వాలేదు అండర్స్టాండ్. నువ్వు భయస్తుడివి, నువ్వు అలానే ఉండి ఏం పర్లేదు. నువ్వు ఒక చిన్న పని చేయ లక్ష్మణ్, నువ్వు వెళ్ళి తీసుకురా. అయ్యో మాధవ్, నేను నీకన్నా 1 సంవత్సరం చిన్నవాణ్ణి. పెద్దవాది అవతం వదా నువ్వే వెది తీరాది. నువ్వే. సరే. చీకటైనా సరే లేక మరేదైనా సరే మాధవ్ ఎవరికి భయపడేదే లేదు. పదరా మాధవ్, నీకు బ్రేవ్ అవ్వాలని బాగా కోరిక కదా. ఇప్పుడు చీకట్లో ఫ్రిడ్జ్ వెతుక్కో. ఫ్రిడ్జ్ బి ఎక్కడికి పోయింది? నువ్వు దీన్నేనా వెతుకుతున్నావు? అరే థ్యాంక్ యూ. ఏమైంది మాధవ్, భయపడ్డావా? హలో గోపాల్. గోధుమ తుంటేనే పిండి ఉంటుంది. లోపల ఇంత నిశ్శబ్దంగా ఎందుకుంది? అయ్యో గోపాల్, మాధవ్, మీరిద్దరు ఇక్కడ ఎందుకు పడుకున్నారు? బ్లెస్ యూ లక్ష్మణ్. ఏమైంది? గోపు, వేకప్, లెగు. దయ్యం ఎదురుగా నిలబడుంది. గోస్ట్ దయ్యం. గోస్ట్ కాదు, హోస్ట్. HOST హోస్ట్. ఈ ఇల్లు నాది. ఇక మీరు నా ఇంట్లోనే పార్టీ చేసుకుంటున్నారు, కానీ నన్నే ఇన్వైట్ చేయరా? సారీ మిసెస్ బ్రిగాంజా, మాకు అసలు తెలియదు. ఇది నిజంగానే మీలోని ప్రామిస్. నిజంగా మేము మీ పార్టీ అటెండ్ అవ్వాలనుకున్నాం, కానీ ఆ పార్టీ చాలా బోరింగ్. అందుకే సారీ. అది నేను ఒప్పుకుంటాను, కానీ ఒకవేళ ఆ పార్టీలో మీరందరూ ఉంటే అదంత బోరింగ్ గా ఉండదు మ్యాన్. ఏం పర్వాలేదు, ఇప్పుడు మనం అందరం పార్టీ చేసుకుందాం. పార్టీ? కానీ ఎలా? ఇలా మిసెస్ బ్రిగాంజా, పార్టీ అయితే నెంబర్ 1 లా ఉంది. నెంబర్ 1 లా అంతే. ఇందులో కొన్ని సమోసాలు కూడా ఉంటే అమేజింగ్. నాకు అర్థమైంది.
కానీ మిస్సెస్ బ్రిగెంజా మీ బర్త్డే కేక్ ఎక్కడ కనిపించట్లేదు. Of course. How silly of me. Ta-ta. హ్యాపీ బర్త్డే మిస్సెస్ బ్రిగెంజా. చూడండి ప్రిన్సిపల్ సార్, చూడండి లోపల గోపాలిక మాధవ్ పార్టీ చేసుకుంటున్నారు సార్. ఈ రోజు మీరు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి తీరాలి సార్. గోపాల్, మాధవ్, కేక్, సమోసా, మ్యూజిక్, వీటన్నింటికి ఏంటి అర్థం? సార్ సార్ అది సర్ 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 సర్ప్రైజ్ సర్ప్రైజ్? సర్ప్రైజ్. అవును సార్, మిస్సెస్ బ్రిగాన్జా కోసం స్పెషల్ సర్ప్రైజ్ పార్టీ. ఈ ఇల్లు కూడా ఆవిడదే కదా సార్. అందుకే ఎవరి పార్టీ అయితే వాదిది అని మేము అనుకున్నాం. వావ్, భలే ఉంది. గోపాల్, మాధవ్, ఈ రోజు మీరు మళ్ళీ నిరూపించి చూపించారు గోల్డెన్ హిల్స్ స్కూల్లోని అందరికన్నా తెలివైన స్టూడెంట్స్ అని. ఈష్, వావ్, నేను నా స్టూడెంట్స్ కి ఎంత మంచి సంస్కారం ఇచ్చాను. పప్పి, నా స్టూడెంట్స్ మీద తప్పుడు నిందలు వేయడం ముందు ఆపు. ఇక మిగతా స్టూడెంట్స్ ని కూడా ఈ పార్టీకి ఇన్వైట్ చేయి. వెళ్ళు, మిగతా స్టూడెంట్స్ ని కూడా తీసుకురా. కానీ సార్ ఈష్, పప్పి, కేవలం స్టూడెంట్స్ మాత్రమే లోపల, నువ్వు మాత్రం బయట. నీ డ్యూటీ ఇక్కడ, అవుట్ ఆఫ్ ద డోర్, నాట్ ఇన్ డోర్. అందరూ చేసుకుంటున్నారు పార్టీ, కానీ పప్పికి దొరికింది కేవలం లాఠీ. ఈ గర్ల్ బాల్ ఎప్పుడు అర్థం అవుతుంది బాబా.